ఆనెస్ట్‌గా మాట్లాడుకుందామా? 9-5 సిస్టమ్ అనేది నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి కాదు. నిన్ను కంట్రోల్ చేయడానికి స్థాపించబడింది. హెన్రీ ఫోర్డ్ అనే ఆయన 9-5 సిస్టమ్‌ని నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి స్థాపించలేదు. ఆయన ఫ్యాక్టరీకి ఒబీడియంట్ వర్కర్స్ కావాలి కాబట్టి స్థాపించాడు. ఆయన ఒక సిస్టమ్‌ని స్టార్ట్ చేశాడు. పనికొచ్చామా, ఏ ప్రశ్నలు అడగకుండా పని చేసినామా, ఇంటికెళ్ళినామా, రిపీట్. పనికొచ్చామా, పని చేసినామా, ఇంటికెళ్ళామా, రిపీట్. పనికొచ్చామా, పని చేసినామా, ఇంటికెళ్ళినామా, రిపీట్. ఇంకా కూడా ఏదో అవుట్డేటెడ్ థ్రెడ్ మీల్లో పరిగెత్తినట్టు అందరూ అదే సైకిల్లో పరిగెత్తున్నారు. బతకడానికి ఇది ఒకటే దారి అనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటేనే ఆ పని కోసం నీ టైం పెడతావు, నీ ఎనర్జీ పెడతావు, అంతెందుకు నీ లైఫే పెడతావు. అలాంటప్పుడు దానికి రివార్డ్ కూడా అంతే రావాలి కదా. సరే, 1,00,000 రూపాయలు వస్తుంది. నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు పడ్డ స్ట్రెస్కి, నువ్వు పెట్టే ఖర్చుల తర్వాత ఏం మిగిలింది? అప్ అండ్ డౌన్ ట్రావెల్తో కలిపి రోజుకు 10 గంటలు నీ వర్క్కి నువ్వు స్పెండ్ చేస్తే ఒక చిన్న అపార్ట్మెంటు, కొన్ని గ్రోసరీస్ మిగిలేది. నీకు డబ్బు కరెన్సీ కాదు, నీ టైమే నీ కరెన్సీ. అండ్ నీ టైం నువ్వు తగలెట్టేస్తున్నావు. ఎవడి కోసమో పని చేస్తూ నీ టైం నువ్వు తగలెట్టేస్తున్నావు.